కద్దుకి చీల అంటే ఆనపకాయ ఉంటుంది కదా! దాంతో పాటు ఒక అట్టులాగా వేస్తున్నామనమాట. టేస్ట్ అయితే చాలా చాలా బావుంటుంది. అండ్ హెల్తీ గూడా చాలా. రెసిపీ చెప్తాను. ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. ఈ చిన్న ముక్కతో 4 చీలాలు చేసుకోవచ్చనమాట. ఫస్ట్ సొరకాయని ఇలా కోరేసుకోవాలి సన్న సన్నగా. సో, దాంట్లో మనకి వాటర్ ఉంటుందనమాట. ఆ వాటర్ కంటెంట్ అంతా ఇలా బలంగా పిండేసుకోవాలి. పిండేసుకొని ఆ ముద్దని పక్కన పెట్టేసుకోవాలనమాట. వాటర్ కంటెంట్ అలానే ఉంచితే ఏమవుతుందంటే పిండి ఎక్కువ వాటరీగా అయిపోతుంది. అండ్ ఆయిల్ కూడా ఎక్కువ లాగేసుకుంటుంది. మనం హెల్తీగా ప్రిపేర్ చేసుకుంటున్నాం కాబట్టి మనకి సొరకాయ అనేది ఎక్కువ ఉండాలన్నమాట. సో, వీలైనంత బలంగా వాటర్ అంతా లాగేసి పక్కన పెట్టేసుకోవాలి. తర్వాత దాంట్లోకి కావాల్సిన పదార్థాలన్నీ మనం రెడీ చేసుకొని పెట్టుకోవాలన్నమాట. 2 ఆనియన్స్ చిన్న చిన్న ముక్కలుగా కోసుకొని, ఒక హాఫ్ అల్లము చిన్న చిన్న ముక్కలుగా కోసుకోవాలి. కొత్తిమీర, కరివేపాకు, పచ్చిమిర్చి ఇవన్నీ చిన్న ముక్కల కింద కోసుకొని పెట్టేసుకొని, ఇందాక మనము వాటర్ పిండి పెట్టుకున్నాం కదా సొరకాయలో, ఈ అన్ని మిక్స్చర్ వేసేసి దాంట్లో ఒక స్పూన్ జీలకర్ర కూడా వేసుకుంటాము. అండ్ ఇప్పుడు దీంట్లో ఒక 2 స్పూన్స్ బియ్యం పిండి వేసుకుంటాం అనమాట. అంతే, 2 స్పూన్స్, అంతకన్నా ఎక్కువ కాదు. వాటర్ ఏమీ పొయ్యకుండా దాంతో పాటే అందులో ఉన్న కొంచెం వాటర్ కన్సిస్టెన్సీ ఉంటుంది కదా, దాంతో పాటే అది మనకి ముద్దలాగా అయిపోతుందనమాట. మరి పేస్ట్ లాగా అవ్వద్దు. ఒక రౌండ్ బాల్ లాగా, అంటే మనము పోలీలు ఒత్తుకుంటాం కదా, బొబ్బట్లు అంటాము, అలా ఒత్తుకునేటట్టు పిండిలాగా వస్తే సరిపోతుంది. చూసారు కదా, మనకి ఈ థిక్నెస్ వస్తే చాలన్నమాట. చీలాలు మనము బొబ్బట్లు ఒత్తినట్టు ఒత్తుకోవాలి. దానికి ఒక ఆయిల్ ప్యాకెట్ కట్ చేసేసి దాని మీదే ఒత్తుతున్నాం అనమాట. సో, మనం ఇక్కడ ఆయిల్ పుయ్యట్లేదు, ఏం పుయ్యట్లేదు. డైరెక్ట్ మనం కలుపుకున్న మిక్స్చర్ ఉండ తీసుకొని అలానే పోలీలాగా ఒత్తేసుకుంటున్నాము. హోల్స్ పెట్టుకోవాలి. మనకి సర్వపిండి చేసుకుంటాం కదా హోల్స్ పెట్టుకొని, అలా మనము హోల్స్ పెట్టుకొని వేస్తే ఏమవుతుందంటే బాగా కాలుతుంది. లోపల నుంచి మనకి మొత్తము బాగా ఉడుకుతుంది అనమాట. చూసారు కదా, మరీ దలసడిగా కాకుండా పల్చగా కాకుండా ఈవెన్గా ప్రెస్ చేసుకొని జాగ్రత్తగా తీసి, పేపర్ మీద నుంచి తీసి మనము పెనం మీద వేసుకుని కాల్చుకోవాలి. మీగడ రాసుకొని కాల్చుకోవచ్చు అటు ఇటు, లేకపోతే ఒక స్పూన్ నెయ్యి వేసుకోవచ్చు అనమాట. హోల్స్ ఏంటి అంటే పెనం మీద కాకుండా మనం డైరెక్ట్ మనం ఇలా ఒత్తుకున్నప్పుడే పెట్టేసుకుంటే మనకి ఇంకా ఈజీ అవుతుంది. సో, ఒక స్పూన్ ఆయిల్ కానీ ఒక స్పూన్ నెయ్యి కానీ వేసుకొని కాల్చేసుకోవచ్చు అటు ఇటు. ఎక్కువ వేసుకోకూడదు. మనకి హెల్తీగా కావాలి అంటే మీగడ కానీ నెయ్యి కానీ వేసుకొని కాల్చుకుంటే కూడా చాలా బాగుంటుంది అనమాట టేస్టీగా. మీకు ఒకవేళ ఇలా కవర్ మీద అతుక్కుపోతుంది, రావట్లేదు అంటే ఒక్క స్పూన్, హాఫ్ స్పూన్ నెయ్యి వేసుకొని ఒత్తుకుంటే నీట్గా వచ్చేస్తుంది మనకు తీయడానికి కూడా ఈజీగా. సో, ఇలా చీలాలు అంటామన్నమాట వీటిని. కద్దుకి చీల రెడీ అయిపోయింది. దీన్ని కారంతో పాటు నంచుకొని తింటే చాలా చాలా టేస్టీగా ఉంటుంది. కారం రాయలసీమలో బాగా స్పెషల్ అనమాట. సో, ఆ రెసిపీ ఏంటి, ఎలా చేస్తామనేది నేను ఇంకొక వీడియోలో మీకు చెప్తాను. కద్దుకి చీల ఎలా తయారు చేసుకోరో చూసారు కదా. మనకి చాలా హెల్దీ అండ్ టేస్టీ ఫుడ్ మన ఇంట్లోనే ప్రిపేర్ చేసుకొని తినేసేయచ్చు. సో, ఈ రెసిపీని మీరు ట్రై చేసి ఉంటే కమెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. ఎలా వచ్చింది, టేస్ట్ కూడా చెప్పండి. ఇలాంటి రెసిపీస్ వస్తూనే ఉంటాయి ఛానల్లో. సో, ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్యామిలీ వాళ్ళతో షేర్ చేయండి, అండ్ ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.